వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. కర్ణాటకలో జరిగిన దారుణమైన సంఘటన. సెల్ఫీ వీడియో తీసుకుందాం అని చెప్పి భర్తని నదిలోకి తోసి చంపేందుకు ప్రయత్నించింది. అతను అదృష్టం బాగుండి అతను బతికాడు. ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులు అవుతుంది. ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి ఆ క్లిప్స్ అన్ని కూడా మీరు చూసే ఉంటారు. అయితే రీసెంట్ గా ఏదైతే జరిగిందో ఈ ఘటనకు సంబంధించి కొన్ని ట్విస్ట్లన్నీ కూడా బయటకు వచ్చాయి. భర్త ఎవరైతే ఉన్నారో అతని పేరు తాతప్ప, భార్య ఎవరైతే ఉన్నారో ఆమె పేరు గడ్డెమ్మ. గడ్డెమ్మ అలాగే తాతప్ప వీళ్ళిద్దరికీ కూడా 3 నెలల క్రితం మ్యారేజ్ అయింది. శక్తినగర్కి సంబంధించిన తాతప్పకి గడ్డెమ్మ ఏమో యాదగిరి జిల్లా వడిగేర అనే గ్రామానికి సంబంధించిన మహిళ. అయితే సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వడిగేర వెళ్ళారు ఇద్దరు కూడా. దాని తర్వాత తిరిగి ప్రయాణం అయ్యారు. ప్రయాణం అయిన తర్వాత మార్గ మధ్యలో కృష్ణా నది దగ్గర ఒక గూర్జాపూర్ అనే ఒక బ్రిడ్జ్ ఉంది. సో అక్కడ ఆగి కాసేపు గడిపారు, కొన్ని నిమిషాల పాటు అక్కడ గడిపారు. ఇద్దరు కూడా ఒకరినొకరు ఫోటోలు తీసుకున్నారు, సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అయితే భర్త కొంచెం చివరికి నిలబడి నన్ను ఒక మంచి ఫోటో తీయని చెప్పేసి అడిగాడు. అయితే ఇదే మంచి అదును అనుకుని, ఇదే మంచి టైం అనుకుని అతన్ని నదిలోకి తోసింది. దాని తర్వాత ఆ నదిలోకి పడిపోయిన తర్వాత అతను కొంచెం ఈత వచ్చు కాబట్టి దగ్గరలో ఉన్న ఒక బండరాళ్ళ దగ్గరికి ఈదుకుంటూ పోయాడు. ఒక్కసారిగా ఆ బండరాళ్ళపైకి ఎక్కి గట్టిగా కేకలు వేస్తూ గట్టిగా అరుస్తుంటే ఆ బ్రిడ్జ్ పైన ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా చూశారు. అలాగే అక్కడే కొంతమంది చేపలు పట్టే జాలర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా అతని కేకలు మాటలు విని అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. అతను ఏదైతే ఆ బండరాళ్ళ మీద నిలబడి పైకి అరుస్తున్నప్పుడు నా భార్య పట్టుకోండి, నా భార్య నన్ను చంపేందుకు ప్రయత్నించింది, దాన్ని వదలొద్దు, దాన్ని పట్టుకోండి, అది నన్ను నదిలోకి తోస్తుందంటూ కూడా అక్కడి నుంచి గట్టిగా అరిచి చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న మనుషులకు అర్థమైంది. దాని తర్వాత జాలర్లు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా ఇతను పూర్తిగా చెప్పాడు, సార్ సెల్ఫీ తీసుకుందాం అనుకుంటే నన్ను నదిలోకి తోస్తుంది నా భార్య అంటూ కూడా పాపం చెప్పాడు. దాని తర్వాత అతన్ని సురక్షితంగా ఆ బ్రిడ్జ్ పైకి తీసుకురావటం. మళ్ళీ ఈ మహిళ ఏం చేస్తుందో తెలుసా, అతన్ని తోసేసిన వెంటనే ఇంకా చనిపోయాడు అనుకుంది, ఇంకా వీడు బతకడు, ఇంకా పోయాడు అనుకుంది. వెంటనే వాళ్ళ తల్లికి ఫోన్ చేసి నదిలో దూకేశాడు, నదిలో పడిపోయాడు అంటూ కూడా సొల్లు కోపులు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆ భర్త పైకి వచ్చిన తర్వాత అక్కడున్న స్థానికులు కానీ వాళ్ళందరూ కూడా గట్టిగా విచారిస్తే నేనెందుకు నా భర్తను చంపుకుంటాను, అతను మతిస్థిమితం లేక అలా చెప్తా ఉన్నాడు అంటూ కూడా అక్కడ మాట్లాడింది. మతిస్థిమితం లేనోడు నీళ్ళేంటో తెలీదా, మంటేంటో తెలీదా. సో మొత్తానికి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఆ విచారణలో ఈమె ఒప్పుకుంది, నిజంగానే ఆమె భర్తని చంపడానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేని పెళ్లి చేశారు. ముఖ్యంగా ఈ భర్తని చంపడానికి ఎవరైతే ప్రయత్నించారో ఆ మహిళ వయసు 15 సంవత్సరాలు. ఎస్, 15 సంవత్సరాల 8 నెలలు ఇప్పుడు తన వయసు. అసలు వీళ్ళ తల్లిదండ్రులకి బుద్ధి జ్ఞానం ఉందో లేదైతే మాత్రం నాకు అర్థం కావట్లేదు. 23 సంవత్సరాలు ఉన్న తాతప్పకి ఒక మైనర్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అసలు తనకి ఇష్టమా లేదో ఇవేమీ కూడా తెలుసుకోలే. పైగా చట్టరీత్యా అది నేరం, బాల్య వివాహం. సరే ఇతనికైనా బుద్ధి ఉన్నక్కర్లా, నేను ఒక చిన్న పిల్లని చేసుకుంటున్నాను పెళ్లి, ఇది బాల్య వివాహం చట్టరీత్యా నేరం అనే ఒక అవగాహన ఉండాలి కదా. సరే అతనికి లేకపోయినా అతని బంధువులకి, అతని కుటుంబ సభ్యులకి ఎవరైనా ఉండాలిగా. సరే మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. 3 నెలలు అయింది. ఆ అమ్మాయికి ఇష్టం లే. ఇంతకుముందు కూడా ఆమె చంపేయాలని ట్రై చేసింది, కానీ ఎక్కడ కూడా కుదరలా. సో ఈసారి నదిలో కనుక తోసేస్తే పొరపాటున జారి పడిపోయాడులే, అందుకే చనిపోయాడు అంటూ కూడా నమ్మేస్తారనుకుని ఆ మహిళ అనుకుంది. కానీ అమ్మాయి అలా ఆలోచించడంలో తప్పులేదని చాలా మంది కూడా ఇప్పుడు కామెంట్స్ చేస్తారు. మొదట్లో ఈ విషయం గురించి ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఆ మహిళ ప్రియుడి కోసం చంపేందుకు ప్రయత్నించింది అనేది మాత్రమే తెలుసు. కానీ ఆ మహిళకు జరిగిన అన్యాయం గురించి రీసెంట్ గా పోలీసులు బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఈ కేసు విషయంలో నిజానికి పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆమె చంపడానికి ప్రయత్నించింది నేరమే, కానీ చంపడానికి గల కారణాలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయటపడ్డాయి. వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి ఈ రకంగా ఆమె ప్రయత్నించింది అనడంలో ఎటువంటి తప్పు లేదు.
చదువుకోవాల్సిన వయసులో 15 సంవత్సరాలు అంటే నాకు తెలిసి ఆమె 9th క్లాస్లో ఉండాలి. ఆ వయసులో ఆమెకి పెళ్లి చేస్తే ఆ భర్తతో ఎలా కాపురం చేస్తుంది? అసలు తన నుంచి అంటే శారీరకంగా తను తట్టుకోగలుగుతుందా? ఎన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి, ఎన్ని వీడియోస్ చూస్తున్నాం, ఎంతమంది కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు వాళ్ళ నెలసరి గురించి కానీ లేకపోతే ఇతర వేరే ఆ సమస్యల గురించి కానీ. చిన్న వయసులో పెళ్లి చేస్తే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులకి గురవుతారో, వాళ్ళకి పుట్టబోయే బిడ్డలు ఎటువంటి ప్రమాదాలకి గురవుతారో, అనారోగ్యంతో ఎలా జన్మిస్తారో చాలా మంది కూడా వీటి గురించి చెప్తా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్లో డైలీ కూడా అలాంటి వీడియోస్ అన్ని కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఇలాంటి పెళ్ళిళ్ళు జరగకుండా ఉండడానికి ఇది చూసైనా వాళ్ళ తల్లిదండ్రులు లేదంటే వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళు అర్థం చేసుకుంటారని చాలా మంది కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. సరే, వాళ్ళకంటూ బుద్ధి లేదు, ఆ పెళ్లి చేసుకున్నవాడు కూడా బుద్ధి లేదు. నిజానికి వాడు వేరే రకంగా చనిపోవాలి, కానీ అదృష్టం బాగుండి బ్రతికాడు. కానీ ఇప్పుడు మాత్రం అతను జైలుకి వెళ్లాల్సిందిగా తప్పదు ఇంకా. ఎందుకంటే పోలీసులు వెంటనే పోక్సో కేసు నమోదు చేసి అతను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. తెలుసు కదా, పోక్సో యాక్ట్ లైంగికంగా చిన్నారులపైన కానీ అబ్బాయిలపైన కానీ చిన్నవారిపైన మైనర్లపైన కానీ ఎవరైనా సరే దాడికి పాల్పడితే, అమ్మాయిలు అబ్బాయిలపైన పాల్పడితే లైంగికంగా చిన్న వయసు అబ్బాయిలపైన పాల్పడితే ఈ ఫోక్సో యాక్ట్ కూడా ఉంటుంది. అలాగే చిన్నారులపైన చిన్న వయసు కలిగిన వారిపైన ఎవరైనా సరే మగవారు దాడికి ప్రయత్నిస్తే లైంగికంగా వారు కూడా యాక్ట్ ఉంటుంది, ఫోక్సో యాక్ట్. సో ఫోక్సో యాక్ట్ గురించి ఇప్పటికే చాలా మంది కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. సో అంటే ఆ నేరాన్ని బట్టి శిక్ష కూడా అమలు చేస్తాం. ఉరిశిక్ష పడవచ్చు, జీవిత ఖైదీ పడవచ్చు. ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి బెయిల్ కూడా దొరకదంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ చాలా మందికి బెయిల్స్ దొరికేస్తున్నా బయట హ్యాపీగా తిరుగుతుంది. అంతెందుకు, రీసెంట్ గా జానీ మాస్టర్ ఫోక్సో యాక్ట్ అన్నారు, ఫోక్సో కేసు అన్నారు, బెయిల్ మీద బయటకు వచ్చారు, మంచిగా సాంగ్స్ కొరియోగ్రఫీ చేసుకున్నారు. అంటే ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది బయటికి తెలీదు. అతను చేసింది తప్ప లేకపోతే కావాలని అతని పైన ఆరోపణలు వస్తున్నాయా అవేమీ తెలీదు. కోర్టులో నడుస్తూనే ఉంటాయి అలా వాయిదాల కింద. రైట్, మొత్తానికి ఈ సెల్ఫీ కేసుకి సంబంధించి అయితే మాత్రం మీ అభిప్రాయాన్ని నాకు ఖచ్చితంగా తెలియచేయండి. అమ్మాయి చేసింది కరెక్టా? తను చంపాడు అనుకోవడం కరెక్టా? చిన్న వయసులో తనకి ఇష్టం లేని పెళ్లి చేశారు, అందుకోసం తను చంపేయాలనుకుంది తన భర్తని. అంటే పెళ్లి చేసిన తల్లిదండ్రుల పైన దాడి చేయొచ్చు, కానీ భర్తని ఎందుకు చంపాలనుకుంది అది కూడా ఆలోచించండి. శారీరకంగా హింసకి గురవుతే మాత్రం ఖచ్చితంగా వారి నుంచి పూర్తిగా తప్పించుకునేందుకు, వారి నుంచి పూర్తిగా విముక్తి చెందేందుకు ఈ రకంగా కొంతమంది దాడికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ కేసు కూడా అటువంటిదే. పాపం ఆ చిన్నారి ఎంత బాధను అనుభవించిందో, అందుకనే అంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. నాకు తెలిసి బహుశా తనకి తెలియకపోవచ్చు, ఒకవేళ నేను ఇలాంటి క్రైమ్కి పాల్పడితే నన్ను అరెస్ట్ చేస్తారు, అవసరమైతే నాకు ఉరిశిక్ష పడుతుంది, వీటిపైన ఆమెకి సరైన అవగాహన లేకుండా పోయి ఉండొచ్చు. అండ్ చాలా మంది పేరెంట్స్ ఈ మధ్య కాలంలో మేము కూడా ఇటువంటి వీడియోస్ అన్ని కూడా ఎక్కువగా చేస్తున్నాం, మళ్ళీ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మీరు దయచేసి మీ కూతుర్లకు కానీ మీ పిల్లలకు కానీ ఇష్టం లేని పెళ్లి చేయొద్దు. ఇష్టం లేని పెళ్లి చేసి వారి జీవితాలని నాశనం చేయొద్దు. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల, మీరు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి పెళ్లి చేయడం వల్ల మీరేమంటారు? నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము చూపించిన వాడిని మేము ఏదైనా మందు తాగి చనిపోతా ఉంటాం. వాళ్ళ మనసు చంపుకొని వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని అక్కడ బాధలు అనుభవించి వాటి నుంచి బయటపడడానికి వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే చేసుకునే వాళ్ళని చంపేయడం, ఇటువంటి అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటన కూడా అట్లాంటిదే. సో గైస్, మీ కామెంట్స్ ఏంటి? మీరేమంటారు? ఈ గడ్డెమ్మ చేసింది కరెక్టా కాదా? వీళ్ళ పేరెంట్స్కి ఎటువంటి శిక్షలు పడాలంట? ముఖ్యంగా ఈ వ్యక్తి ఎవరైతే బ్రతికి బయటపడ్డాడో తాతవ్వ, ఇతనికి ఎటువంటి శిక్ష పడాలంటారు? దాని గురించి నాకు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.